మీ ఎక్కడెక్కడ నుంచి వచ్చాయి కొరియర్స్? ఈ కొరియర్స్ మనకి బెంగళూరు నుంచి, అలాగే చెన్నై నుంచి, అలాగే నెల్లూరు నుంచి అన్నమాట. సో ఈ 3 ప్లేసెస్ నుంచి ప్రజెంట్ అయితే వచ్చాయి. ఇంకా అనంతపూర్ నుంచి, ఇంకా మనకి హైదరాబాద్ నుంచి కూడా కొరియర్స్ వేసామని చెప్పేసి మనకి వాట్సాప్లో మెసేజ్ చేశారనమాట కస్టమర్స్ అయితే. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇలాగా మనల్ని ట్రస్ట్ చేసి మనకి ఇలా కొరియర్స్ చేస్తున్నందుకు. సో ఈ కొరియర్ వచ్చేసి మనకి చెన్నై నుంచి జయ గారు అనమాట. సో తను మనకి బ్లౌజు మన ఇన్స్టాలో యూట్యూబ్ చూసి మనకి కాంటాక్ట్ అయ్యారనమాట. సో చాలా గట్టిగానే ప్యాక్ చేశారు. మరి అంతే కొంచెం స్ట్రాంగ్గా మనకి ప్యాక్ చేసేటప్పుడు మనకి ఈ విధంగా ప్యాక్ చేస్తే ఏం డ్యామేజ్ అవ్వకుండా మంచిగా వస్తుంది అనమాట. సో చాలామంది ఏంటంటే సేఫ్గా వస్తాయా లేదని కూడా అడుగుతున్నారండి. సేఫ్గా వస్తాయండి, సో ప్రాబ్లం ఏమి ఉండదు. సో దీని ఏంటంటే శారీలో బ్లౌజ్ పంపించాను చూడండి ఒకసారి అన్నారు. శారీలో వచ్చిన బ్లౌజ్ కూడా పంపిస్తున్నాను అన్నారు. సో ఇది ఏంటంటే శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట. అయితే విడిగా కూడా నేను హాఫ్ పట్టు తీసేసుకున్నాను అని చెప్పారు అనమాట. మళ్ళీ ఒకసారి కాల్ చేసి కనుక్కుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి జయ గారు. ఇదిగోండి థ్రెడ్, శారీ థ్రెడ్ అనేది చూడండి, ఇదిగో ఇలా ఒక దానికి పేపర్కి చుట్టేసి పంపించారనమాట. సో ఎవరైనా శారీస్ పంపించలేము అనుకుంటే ఇలా థ్రెడ్ కానీ చిన్న పీస్ కానీ కట్ చేసేసి మనకి పంపిస్తే మనం చక్కగా ఎగ్జాక్ట్ మ్యాచింగ్ చూసేసి వర్క్ చేసి పంపిస్తామన్నమాట. సో ఇదిగోండి బ్లౌజ్ పీస్ ఈ విధంగా కొనేసి పంపించారు. లైనింగ్ కూడా, సో లైనింగ్ కూడా పంపించారు. మెజర్మెంట్ బ్లౌజ్ అనమాట. మనం స్టిచ్చింగ్ కూడా చేసేయాలి, వర్క్ చేసేసి ఇంకా చెన్నైకి పంపించాలన్నమాట. సో మీరు కూడా చక్కగా ఇలాగ కొరియర్ చేయాలనుకుంటే భయపడకుండా సేఫ్గానే వస్తాయి కాబట్టి కొరియర్ చేయాలనుకున్న వాళ్ళు ఇండియా పోస్ట్ ద్వారా అయితే ఇండియా పోస్ట్, లేదా డిటీడీసీ అయితే డిటీడీసీ అనమాట. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. ఇవి మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.